4 దశాబ్దాల క్రితం వచ్చిన ఒక తెలుగు సినిమాలో ప్రభుత్వ ఆసుపత్రులు ఎంత అధ్వానంగా ఉంటాయో చూపించారు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు అంటూ ఒక వృద్ధురాలు నానా యాగి చేస్తున్నట్లు పాట కూడా చిత్రీకరించారు. అప్పట్లో తెలుగు నాట ఎటు చూసినా ఈ పాట వినిపించేది. ఇప్పుడు మళ్ళీ ఏపీలో అదే పరిస్థితి వచ్చింది. సర్కారు దవాఖానాకు వెళ్తే శవమై వస్తారు అంటూ ప్రజలు భయపడే రోజులు వచ్చాయి. వైఎస్ జగన్ పాలనా కాలంలో వైద్య నారాయణలో ఉన్న సర్కారు ఆసుపత్రుల్లో ఇప్పుడు ప్రజల్ని పీక్కు తినే రాబందులు తిష్టవేశాయి. ఇటీవల వైద్యుల నిర్లక్ష్యం కారణంగా వరుసగా ప్రాణాలు కోల్పోతున్న ఒక ఆసుపత్రిపై సాక్షి ప్రత్యేక కథనం. కాకినాడలోని ప్రభుత్వ పెద్దాసుపత్రికి ఎంతో దూరం నుంచి కూడా రోజు వేలాది మంది రోగులు వస్తుంటారు. కాన్పుల కోసం గర్భిణీలు వస్తుంటారు. ఒకప్పుడు ఎంతో అధ్వాన్నంగా తయారైన ఈ ఆసుపత్రి వైఎస్ జగన్ హయాంలో ఎంతో ఉన్నత స్థానానికి చేరుకుంది. నిరంతరం ప్రభుత్వ పర్యవేక్షణ, సమీక్షలు జరుగుతుండేవి. దీంతో వైద్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించేవారు. రోగుల పాలిట సంజీవనిగా పేరు తెచ్చుకుంది కాకినాడ సర్వజనాస్పత్రి. 2000 పడకలతో అతిపెద్దాసుపత్రిగా పేరు తెచ్చుకున్న కాకినాడ ప్రభుత్వాసుపత్రి కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ పూర్వస్థితికి చేరుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు పోతున్నాయి. ఈ ఆస్పత్రికి వస్తే కైలాస యాత్రే అన్నట్లుగా తయారైంది. ఇక ఆస్పత్రి సిబ్బంది రోగుల బంధువుల్ని డబ్బుల కోసం రాబందుల్లా పీక్కు తింటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక కాకినాడ ఆస్పత్రిలో సేవలు కుంటుపడుతూ వస్తున్నాయి. సీనియర్ డాక్టర్ల పర్యవేక్షణ అస్సలు కనిపించడం లేదు. ట్రైనీ డాక్టర్లకు వదిలేసి సీనియర్లు సొంత క్లినిక్స్లో కాసుల వేట సాగిస్తున్నారు. దీంతో ట్రైనీ డాక్టర్లు తెలిసి తెలియని వైద్యం చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని రోగుల బంధువులు చెబుతున్నారు. ఆగస్టు 2వ తేదీ నుండి నవంబర్ 20వ తేదీ వరకు 5 రోగులు కేవలం వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృత్యువాత పడ్డారు. ఈ నెల 10వ తేదీన పిఠాపురంకు చెందిన రాయుడు కవిత అనే 20 ఏళ్ల యువతి హెర్నియా ఆపరేషన్ కోసం కాకినాడ జీజీహెచ్లో చేరింది. ఆపరేషన్ కోసం ఆస్పత్రికి నడిచి వెళ్లిన ఆమె వైద్యుల నిర్లక్ష్యం కారణంగా శవమై ఇంటికి తిరిగి వచ్చింది. దీంతో ఆమె కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. ఈ నెల 20వ తేదీన తాళ్లరేవు మండలానికి చెందిన మల్లీశ్వరి అనే గర్భవతి కాన్పు కోసం కాకినాడ జీజీహెచ్లో చేరింది. మల్లీశ్వరికి కొన్ని ఇంజెక్షన్లు, ఔషధాలు పడవని ఆమె బంధువు వైద్యులకు వివరించగా కేస్ షీట్లో ఆ విషయం ప్రత్యేకంగా రాశారు. ఆ మందులు ఇవ్వబోమని మల్లీశ్వరి బంధువులకు హామీ ఇచ్చారు. అయితే కాన్పు సమయంలో డ్యూటీలో ఉన్న వైద్యురాలు మల్లీశ్వరికి పడదని చెప్పిన ఇంజెక్షన్ చేసింది. దీంతో మల్లీశ్వరి గర్భంలో ఉన్న శిశువుతో పాటుగా మల్లీశ్వరి కూడా గంట వ్యవధిలోనే చనిపోయారు. దీంతో మల్లీశ్వరి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆమె మొదటి బిడ్డ తల్లి లేని అనాథయింది. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడం, సీనియర్ వైద్యులు పట్టించుకోకపోవడంతోనే ఆస్పత్రిలో ఇటీవల దారుణాలు జరుగుతున్నాయని రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాన్పు కోసమని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన మల్లేశ్వరి అనే మహిళ వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందింది. ప్రస్తుతం అయితే ఆమె బంధువులు ఇక్కడ కన్నీరుగా రోధిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీని మీద ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కేవలం ఏదైతే ఈ పలానా మందులు వాడొద్దు, ఇంజెక్షన్ చేయొద్దని కుటుంబ సభ్యులు చెప్పినప్పుడు కూడా వైద్యులు నిర్లక్ష్యంగా అదే ఇంజెక్షన్ చేయడంతో ఆమె కాన్పు ముందుగా కన్నుమూసింది. మనం చూడవచ్చు మల్లేశ్వరికి ఒక కుమార్తె ఉంది. కుమార్తె కూడా ప్రస్తుతం అన్నదైన పరిస్థితి అయితే ఉంది. ఆమె సోదరి మనతో ఉన్నారు. ఆమె మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగిందమ్మా? 1 గంటకి ఇంజక్షన్ చేస్తారండి. 1 గంటకి ఇంజక్షన్ చేసి మేము షుగరు బీపీ ఉన్నది కదని వారం దాకా శుక్రవారం జాయిన్ అయ్యామండి. శుక్రవారం జాయిన్ అయితే అప్పటికే బేబీ బాగుంది చేసిందని అలాగే ఉంటే ఇంజక్షన్ చేసి ఆ ఇంజక్షన్ చేసిన కొంచెంసేపటికి బీపీ షుగర్ కూడా కంట్రోల్ అయిందండి. ఇక్కడికి వచ్చాక బీపీ కంట్రోల్ కూడా కంట్రోల్ అయిన తర్వాత బేబీ బాగానే ఉంది, అంతా బాగానే ఉంది అన్నారండి. ఆ మధ్యాహ్నం ఇంకా 2 రోజులకి గర్భిణీ కూడా డెలివరీ కూడా అవుతుంది అన్నారండి. డెలివరీ అవుతుందన్న తర్వాత ఇంజక్షన్ చేసిన ఒక పావు గంటకి మనిషి గిలగిలా కొట్టేసుకుని 4 అడ్డం ఖర్చేసుకుని అయిందండి. మేమన్నా మాకు ఆ ఇంజక్షన్ పడదని ఆల్రెడీ మేము కేస్ స్టడీ మీద రాసుకున్నామండి. రాసుకుంటే ఆ ఇంజక్షన్ ఇంకో ఆవిడ రాయక చేయకుండా మానేసి ఇంకో ఆవిడ వచ్చి ఇదిగండి ఈ ఇంజక్షన్ చేయొద్దన్నాం కదా, మేము ఎందుకు చేసామంటే ఏమవుంది, ఏం అవలేదు కదా అని అన్నారండి. వెంటనే మనిషి ఇలాగా మా వదిన జాకెట్ పట్టుకుని ఇలా కిందకి ఏలబడిపోయిందండి.
కేవలం వైద్యుల నిర్లక్ష్యం అమ్మా. వైద్యుల నిర్లక్ష్యమైన డాక్టర్ గారు చేసి ఉంటే ఆ విధంగా ఇంజక్షన్ చేయకపోతే ఈ రోజు నాడు మా చెల్లి బతికినండి. చిన్న డాక్టర్ ట్రైనింగ్ డాక్టర్లు మరీ దారుణం చేసేస్తున్నారండి. ఆ టైంలో సెక్యూరిటీ గార్డులు కూడా లోపలికి వెళ్ళనివ్వట్లేదండి. ఆయననిస్తే ఆ ఇంజక్షన్ మేము చూసుకుని ఆఫ్ చేసుకుందామండి. ఆ ఇంజక్షన్ చేయండి కానీ అలాగే ఆగుదామండి. ఈ రోజు నాడు తల్లిని బిడ్డని పొట్టను పట్టేసుకున్నారండి. పిల్లని అనాథం చేసేసారు. ఈ అనాథని ఈ పిల్లకి భవిష్యత్తు కూడా కావాలని మేము కోరుకుంటున్నాం. మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నామండి. ఇక్కడ డాక్టర్ల ట్రీట్మెంట్ ఎలా ఉందండి? మీ బంధువులు ఇక్కడ ఉన్నారు కదా, చనిపోవడం కూడా జరిగింది. ఎలా ఉందండి డాక్టర్ తీరు? వాళ్ళు ఇప్పుడు చెప్పారండి, అంటే పరిష్కారం ఉంటుంది ఆ పాపకి వాళ్ళ ఆయనకి న్యాయం చేస్తామని చెప్పారండి. అంటే ఎందుకంటే మా వల్ల డాక్టర్ వల్ల తప్పు జరిగింది కాబట్టి దానికి పరిష్కారం మేము చేస్తామని చెప్పారండి. లోనకి పరిష్కారం చేస్తారంటే చనిపోయిన ఆవిడ బతికొస్తుందా? మేము అడిగామండి. అంటే మేము ఆవిడ డాక్టర్ వల్ల తప్పు జరిగింది కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని ఆమె సస్పెండ్ చేస్తాం. ఏంటంటే ఇప్పుడు ఆ పాపకు మాత్రం అధికారులు ఒప్పుకున్నారు తప్పు జరిగిందండి. ఒప్పుకున్నారు సార్. ఎందుకంటే మేము కేస్ షీట్లో రాయించాము. ప్రతిరోజు కూడా నేను అడిగేదాన్ని సార్, ఈ రోజు ఎవరైనా ఇంజక్షన్ చేస్తున్నారంటే లేదమ్మా చేయట్లేదు, ఈ ఇంజక్షన్ పడవని నేను చూపించేదాన్ని సార్. ప్రతిరోజు కూడా చూపించుకున్న ధైర్యం మీద చేసేవారు కాదు. ఒక్క విషయం చెప్పండి, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల తీరు ఎట్లా ఉందమ్మా? బాగాలేదండి, అస్సలు బాగాలేదండి. కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్ నమ్మి వస్తున్నాం. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అని ప్రజల హాస్పిటల్ అని నమ్మొస్తున్నాం. ప్రజల హాస్పిటల్ లేదు, ఇది ప్రైవేట్ హాస్పిటల్ లా ఉంది. ప్రతి నిమిషానికి డబ్బు అని అడుగుతున్నారు. ప్రతి దానికి కూడా డబ్బు తీసుకెళ్తే డబ్బు. ఒక ఎమ్మెల్యేకి ఒక ముఖ్యమంత్రి కాళ్ళు ఓలికే జరిగితే వస్తారండి. ఇక్కడ ఇంత చిన్నపిల్లలు ఉందంటే ఈ పిల్లకి న్యాయం చేయడానికి ఏ ఎమ్మెల్యే వచ్చాడండి? ఈ ఊరు ఎమ్మెల్యేలు దీనికి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నారు, కలెక్టర్ గారు, ఎంపీ గారు ఉన్నారు. వాళ్ళందరూ ఏమైపోయారండి? ఈ చండి పిల్లకి న్యాయం ఎవరు చేస్తారు? అంటే మా ఓట్లు కావాలి, మా జీవితాలు కావాలి, మాతో ఆడుకోవడం కావాలి. కానీ చిన్నపిల్లకి జరిగిందంటే ఒక ఎంపీ వచ్చాడు, ఎమ్మెల్యే వచ్చాడు, ముఖ్యమంత్రి వచ్చాడు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నాడండి? మనకు అవసరం లేదు. ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు. ఏమైపోవాలండి? కలెక్టర్లు ఏమైపోయాడండి? పవన్ కళ్యాణ్ ఏం చెప్తాడు? ఎక్కడో ఉన్నాడు చూసామని చెప్తాడు. మాకు న్యాయం జరగాలంటే మేము ఏం చేయాలి? ఎంతమంది కుటుంబం ఉన్నా, మా చిన్న కుటుంబం అండి. మా చిన్న కుటుంబంకి న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి గారు, ఎంపీ గారు అండి. దాకా భవిష్యత్తు కావాలండి మాకు. ఈ పిల్లకి, ఈ పిల్ల ఫ్యూచర్ లో ఎంత తల్లి లేదు, ఇప్పుడు తల్లి నాన్నలా పడలేదు. ఈ పిల్లకి ఎదిగిన దాకా ఫ్యూచర్ కావాలి. అంతవరకు పిల్లల భవిష్యత్తు కూడా పిల్ల భవిష్యత్తుకే కావాలి. ఏం చేసినని ఇది మనం చూస్తున్నాము. ఏదైతే వైద్యుల నిర్లక్ష్యం వల్లే, కేవలం సీనియర్ డాక్టర్లను పక్కన పెట్టి జూనియర్ డాక్టర్లతో వైద్యం చేయడం వల్లే ఈవేళ మల్లేశ్వరి చనిపోయింది. ఖచ్చితంగా మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పి కూడా సభ్యులంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ దీని మీద దృష్టి సారించాలి. వారు ఎవరు కూడా స్పందించట్లేదని ఒక ఆవేదన అయితే మృతురాలి బంధువుల్లో కనిపిస్తుంది. మల్లేశ్వరి మృతిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. వైద్యుల నిర్లక్ష్యం మల్లేశ్వరి మృతిపై విచారణకు ఆదేశించింది. విచారణ అధికారిగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రఘునందన్ ను నియమించింది. డాక్టర్ రఘునందన్ కాకినాడ జీజీహెచ్లో విచారణ చేపట్టారు. ఆస్పత్రిలో బాధ్యులందరినీ విచారించారు. మల్లేశ్వరి మృతికి బాధ్యులైన వైద్యులను గుర్తించారు. తన నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి అందజేస్తానని, నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు ఉంటాయని రఘునందన్ వెల్లడించారు. బాధ్యత ఎవరిదైనప్పటికీ కూడా ఒక నిండు ప్రాణం పోయిన విషయం మీ అందరికీ తెలిసిందే. కాబట్టి ఎవరిది దీనిలో నిర్లక్ష్యం ఉంది, ఏ విధంగా ఇన్సిడెంట్ జరిగేందుకు అవకాశం దొరికింది, ఎలా ఒక ట్రీట్మెంట్ కోసం వచ్చిన పేషెంట్కు ప్రాబ్లం వచ్చిందనే విషయం మీద డీటెయిల్గా ఎంక్వైరీ చేయడానికి యూనిట్ హెడ్తో పాటు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్తో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్స్, సీనియర్ రెసిడెంట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, హౌస్ సర్జన్స్, నర్సింగ్ స్టాఫ్ వీళ్ళందరినీ విచారించి వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ తీసుకోవడం జరిగింది. తప్పకుండా బాధిత కుటుంబం నుంచి వచ్చిన వారి దగ్గర కూడా ఒక స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. వారికి ఏ విధంగా న్యాయం చేయగలమనే విషయంలో గవర్నమెంట్ దగ్గర నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని, దీనిలో బాధ్యులైనంత వారు ఎవరైనా ఉన్నా కూడా వారి మీద తగిన చర్యలు ఖచ్చితంగా తీసుకోబడతాయని
అష్యూరెన్స్ ఇస్తూ ఈ విచారణ చేయడం జరిగింది. కాకినాడ జీజీహెచ్లో కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలపై వివిధ పార్టీల నేతలు స్పందించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆస్పత్రి అభివృద్ధి సమావేశాలు, సమీక్షలు జరగడం లేదని విమర్శిస్తున్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కాకినాడ జీజీహెచ్లో తరచూ సమావేశాలు జరిపి వైద్యుల పనితీరును పర్యవేక్షించేవారని వామపక్ష నేతలే చెబుతున్నారు. హాస్పిటల్కి రావాలంటే వాళ్ళ భయం మొదలైంది. ఎందుకంటే ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి అనేది బడుగు బలహీన వర్గాల పేద ప్రజలందరికీ కూడా వైద్యం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ఆశించి ఈ హాస్పిటల్కి వస్తూ ఉన్నారు. ఒకవేళ ప్రైవేట్ హాస్పిటల్కి ఆశిస్తే వందల్లో కాదు వేలల్లో లక్షల రూపాయలు ఇవాళ ఖర్చు అవుతూ ఉంది. కానీ ఇవాళ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిని నమ్ముకుని వైద్యం చేయించుకోవడానికి వస్తూ ఉంటే డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల అనేక మంది వాళ్ళు చనిపోయడానికి కారణాలు అవుతుంది. దీనికి కారణం ఇవాళ ఏంటంటే జూనియర్ డాక్టర్ల చేత వైద్యం చేయించుకోవడం వల్ల ఇవాళ బాధితులు చనిపోతూ ఉన్నారు. ప్రధానమైన డాక్టర్లు ఫోన్ల ద్వారా సలహాలు ఇస్తూ ఉన్నారు తప్ప ఏ విధంగా పూర్తి స్థాయిలో వైద్యం అందట్లేదు. ఇప్పుడు కాకినాడ, పెద్దాపురం, పిఠాపురం ఈ 3 ప్రాంతాల్లో కూడా 4 నెలల్లో కూడా ఇదే విధంగా జరుగుతూ ఉంది. ఇవాళ మేము ప్రభుత్వం తరఫున ఒకటి అడుగుతున్నాం, ఏదైతే ప్రభుత్వ సామాన్య ఆసుపత్రుల్లో ప్రభుత్వ డాక్టర్లుగా పనిచేస్తూ ఉన్నారో వాళ్ళకి క్లినిక్లు ఉండకూడదు, ఆ క్లినిక్ల లైసెన్స్ రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. గతంలో జగన్మోహన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీరు పిహెచ్ అడ్లదేగల వైరామరం అటు గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో కూడా డాక్టర్స్ ఉదయాన్నే 8 గంటల సమయానికి వచ్చి వేలిముద్ర వేసి మరలా మధ్యాహ్నం వరకు ఉండి అప్పుడు బయటకు వెళ్ళేవారు. ఇప్పుడు డాక్టర్స్ ఏరి వాళ్ళ ఇష్టం. అంటే పాలనా వైఫల్యం ముఖ్యంగా కనపడుతుంది. ఎందుకంటే సూపరింటెండెంట్ వాళ్ళే సూపరింటెండెంట్ సమయం రాదు. అందుకని ఈరోజు ముఖ్యంగా ఒక సీనియర్ డాక్టర్ మెడిసిన్ రాసి ప్రిస్క్రిప్షన్ రాసి ఇంజెక్షన్ చేయాలి. కానీ ఒక జూనియర్ డాక్టర్ అతనికి ఇంకా ఏమీ తెలియదు, అతను ఇలా వెళ్ళి ఇంజెక్షన్ చేశారు, చనిపోయింది. ఆస్పత్రిలో పనిచేసే సీనియర్ వైద్యులు పర్యవేక్షణ చేయకపోవడం, జూనియర్ వైద్యులతో చికిత్స చేయించడం వల్ల మరణాలు సంభవిస్తున్నాయనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. గతంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తరచుగా ఆస్పత్రిని సందర్శించి వైద్యులతో సమీక్షలు నిర్వహించేవారని, ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే అసలు పట్టించుకోవడం లేదని, కూటమి ప్రభుత్వం కాకినాడ ఆస్పత్రి పట్ల పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. జగన్ గారు ఉన్నప్పుడు ఈ థంబ్ ఇంప్రెషన్ అన్నది కంపల్సరీగా 8 o'clockకి డాక్టర్లు మొత్తం స్టాఫ్ అంతా రావాలి, ఆ టైం కల్లా థంబ్ వేయాలి అని చెప్పి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సో ఆ భయంతో డాక్టర్లు కానీ లేకపోతే స్టాఫ్ అందరూ కూడా వచ్చి ఆ టైంకి ఇక్కడ ఉండి ప్రజలకి వైద్యం అందించాలి అన్న దృక్పథంతో డాక్టర్లు కూడా ఉండేవారు. కానీ ఇప్పుడు అది కనపట్లేదండి, ఖచ్చితంగా కనపట్లేదు. డాక్టర్లు కానీ ఎవరు కూడా రావట్లేదు, పర్యవేక్షణ చేయట్లేదు. జూనియర్ డాక్టర్స్కు, అసిస్టెంట్ డాక్టర్లకు అప్పచెప్పేయడం, వాళ్ళేమో వచ్చి రాని వైద్యం చేసి చాలామంది ప్రాణాల మీదకి తీసుకురావడం, అలాగే ప్రాణాలు పోగొట్టడం కూడా జరిగింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ జీజీహెచ్కి రావాలన్న చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు భయపడటం జరుగుతుంది. అంతేకాకుండా ఈ పల్లెల నుంచి వచ్చిన ప్రజలు కూడా భయపడుతున్నారు. మేము బతికి బయటకు వెళ్తామా లేకపోతే ఇక్కడే ప్రాణాలతో పోతామా అన్నట్టు వాళ్ళు భయపడుతూ ఉండడం జరుగుతుంది. మరి ఇటువంటి వైద్యం మరి కూటమి ప్రభుత్వం ఎందుకు చూడట్లేదో మాకైతే అర్థం కావట్లేదు. ముఖ్యంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఇక్కడ రివ్యూ మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ప్రతి 3 నెలలకి కూడా వచ్చి ఇక్కడ పర్యవేక్షణ చేయడం జరిగింది. అంటే అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆ పర్యవేక్షణ కూడా చేస్తూ వచ్చేవారు. ఎందుకంటే సార్తో పాటు మేమందరం కూడా వచ్చి పర్యవేక్షణ ఎలా చేస్తున్నారో చూడడం, అందరితోటి మాట్లాడి ఇంటరాక్ట్ అవ్వడం కూడా జరిగేది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా అప్పట్లో చాలా బాగా చెప్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు మరి ప్రభుత్వం ఎటువంటి ఇంటరాక్షన్ కానీ లేకపోతే ఎటువంటి రివ్యూ మీటింగ్స్ కానీ కండక్ట్ చేయట్లేదు. అండ్ అట్ ద సేమ్ టైం వచ్చి ప్రభుత్వంలో హాస్పిటల్స్లో ఏం జరుగుతుందో కూడా చూడట్లేదు. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడం, రోగుల పట్ల సీనియర్ డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే కాకినాడ ప్రభుత్వాసుపత్రి పరిస్థితి దారుణంగా తయారయ్యిందనే అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. మరి సర్కార్ దవాఖానాల ప్రజల్లో ఉన్న భయాన్ని ఎప్పుడు తొలగిస్తారో చూడాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.